నమ కృష్ణం వందే జగద్గురుం. యయాతి మహారాజు వంశంలోనే రంతిదేవుడు అని ఒక మహానుభావుడు పుట్టాడనమాట. ఆయన పుట్టుకతోనే హరిస్మరణతో కలిగి ఉన్నవాడనమాట. చిన్నప్పటి నుంచి హరి తప్ప వేరే ఏ ధ్యాస లేకుండా ఆ శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకుంటూ ఉండేవాడు. ఒకనొకప్పుడు ఒక తెల్లటి మెరుపులాగా వచ్చాడనమాట. ఆయన మన నారద మహర్షి. ఆయన వచ్చి చక్కగా ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించి, ఎట్టి పరిస్థితుల్లో నీ దానాన్ని విడిచిపెట్టకు, నీ దానం చాలా గొప్పది, ఎట్టి పరిస్థితుల్లో దానాన్ని విడిచిపెట్టకు, హరినామ స్మరణని విడిచిపెట్టకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళ తర్వాత ఈయన దానగుణాన్ని మెచ్చుకొని ఈయన దానగుణాన్ని పరీక్షించడానికి యమధర్మరాజు వచ్చేసి నీ రాజ్యం ఇవ్వు అనగానే టక్కన రాజ్యం మొత్తం ఇచ్చేసాడు అనమాట. అదే ఇంకెవరైనా ఇవ్వగలరా, ఆయన ఇచ్చేసాడు. పోనీ వాళ్ళ భార్య ఏమైనా తక్కువ, ఎందుకు ఇచ్చేసావు రాజ్యాన్ని, రేపు మన పిల్లలు 5 మంది పిల్లలు ఎలా బతకాలి అని ఏమీ అనకుండా, ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన భర్త చేసింది కరెక్టే అనేసి ఆయనతో పాటు అడవిలోకి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయింది. అలా అడవిలోకి వెళ్తూ ఉంటే కొంతమంది పౌరులు వీళ్ళ వెంటే వచ్చారనమాట. కేవలం 100 బస్తాల ధాన్యాన్ని ఎడ్ల బండిలో పెట్టుకొని చక్కగా అడవిలోకి వెళ్ళిపోయారు. కొన్నాళ్ళ తర్వాత ఆ ధాన్యం మొత్తం కరిగిపోయింది. ఎలాగైతే కరిగిపోయిందంటే అందరికీ దానం చేయడం వల్ల కరిగిపోయింది. ఏమీ లేదు, కుండలో ఇంత చిన్న అన్నం మెతుకు కూడా లేదనమాట. పరమ దారిద్ర్యం అనుభవిస్తూ ఉన్నాడు ఆయన. కానీ ఎట్టి పరిస్థితుల్లో హరినామాన్ని విడిచిపెట్టనే లేదు. ఆయనకి 5 మంది పిల్లలు, 7 సంవత్సరాల లోపు పిల్లలు అనమాట అందరూ. అయినా కూడాను ఆ పిల్లలు ఏనాడు ఆకలిని వాళ్ళ అమ్మా నాన్న ఇబ్బంది పెట్టలేదు. తన తల్లి మాత్రం ఎప్పుడు బాధపడేది, కనీసం పిల్లలకి తిండి కూడా పెట్టలేకపోతున్నామే అనేసి. ఏదో దైవ పరీక్ష అన్నట్టు కనీసం మంచినీళ్ళు కూడా దొరకలేదు వాళ్ళకి గోవింద. అలాంటప్పుడు 40 రోజులు వాళ్ళు ఉపవాసంతోనే బ్రతికాడు. ఒకనొకప్పుడు 41వ రోజు ఒక పెద్ద చెట్టు కింద 3 కుండలు కనిపించాయి, బంగారు కుండలు. ఆ కుండల నిండా ఒక దాని నిండా పాయసాన్నం ఉంది, ఇంకో దానిలో నేతి ఉంది, ఇంకో దాంట్లో చక్కగా నీళ్లు ఉన్నాయన్నమాట. అవి చూసిన వాళ్ళు ఈ హరే నాకు స్మరించాడు, ఈ హరే నన్ను అనుగ్రహించాడు, ఆయన వల్ల మనకి ఈ 41వ రోజు ఈ భోజనం దొరికింది అనేసి ఈ 40 రోజులు పచ్చి మంచినీళ్ళు కూడా లేకుండా అలాగే ఉన్నారు కదా. అయినప్పటికీ ఆవురావురని తినేలేదు గోవింద. వాళ్ళు తామరాకుల్ని కోసుకొచ్చుకొని ఓం నమో నారాయణాయ అనేసి స్వామివారి నామాన్ని జపిస్తూ ఉన్న సమయానికి ఇంకా వేసుకుంటూ ఉండారు, వడ్డించుకోవాలి. ఆ సమయంలో ఒక ఆయన వచ్చేసి బ్రాహ్మణుడు, ఆకలో రామచంద్ర మీరు ఇప్పుడు ఆహారం పెట్టకపోతే నా ప్రాణం పోతుంది అనేసి అంటాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఉన్నది ఇదే కదా ఎలా చేయాలనేసి సగం పెట్టేస్తారు. ఆ సగం తినేసి తృప్తిగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంకొక రైతు వస్తాడు, ఆయన కూడా ఆకలికి నేను అస్సలు భరించలేకున్నాను, ఏదో ఒకటి ఇవ్వండి అనగానే ఆ దగ్గర ఉన్న పాయసాన్ని ఉంది కదా, నేతితో కలిసి పాయసాన్ని తినేవారనమాట. ఆ సగం నేతిని సగం పాయసాన్ని ఇచ్చేసారనమాట. వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఒక చండాలుడు కొన్ని కుక్కలు వేసుకొని వస్తాడు. దాహానికి అల్లాడిపోతున్నాను, నాకు దాహంగా ఉంది, అసలు వెళ్ళి మళ్ళీ మంచినీళ్ళు ఎత్తుక్కొని వచ్చి తాగే అంత సమయం కూడా నాకు లేదు, అప్పుడే నా ప్రాణం పోతుంది అని ఏడుస్తూ ఉండేసరికి ఈయన నా దగ్గర ఆహారం ఎత్తలేదు, మంచినీళ్ళు అడిగా కాబట్టి మంచినీళ్ళు అయితే ఉన్నాయనేసి ఆ నీరు ఇచ్చేస్తారు. ఇస్తూ ఉంటే టక్కున లాక్కొని గుట్ట తాగేస్తాడు, చుక్క నీరు లేకుండా తాగేస్తారు. పోనీ ఆయన అంటే గొప్పవాడు, ధర్మాత్ముడు, భార్య అలాగే ఉంది, చిన్న చిన్న బిడ్డలు కదా, వాళ్ళు కూడా ఒక్క మాట మాట్లాడాల. ఏం లేదులే అమ్మ, పర్లేదులే అమ్మ, అతిథి దేవో భవ అన్నారు కదా, అతిథికి పెడితే మాకు పెట్టినంత ఆనందంగా ఉంది, ఏం పర్వాలేదు అనేసి అన్నారు. 3 ఏళ్ల చిన్న బిడ్డకు కూడా అంత సంస్కారం ఎలా వచ్చింది? తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది. మొదటి నుంచి మనం చెప్పేది ఒకటే, తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుంది కాబట్టి పిల్లలకి తల్లిలు ధర్మ అధర్మాలు నేర్పించాలి అనేసి. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే అలాగా పిల్లలు కూడా గమ్మునున్నారు. అది తాగేసిన తర్వాత వాళ్ళు ముగ్గురు ఓం నమో నారాయణాయ అంటూ నామస్మరణ చేస్తూ ఉంటే ఆ ముగ్గురు ఉన్నారే, ఈ రైతు, బ్రాహ్మణుడు, ఈ చండాలుడు, ముగ్గురు ఇంద్రుడు, వరుణుడు, యముడులా మారిపోయి అసలు ఆశ్చర్యపోయారు. ఏమి దానగుణం అయ్యా నీది, 40 రోజులు తిండి లేదా, 41వ రోజు ఆహారం దొరికిందా, హరినామస్మరణతో తినబోతూ ఉండగా మేము వచ్చి అడిగామని ఇచ్చేసావా నువ్వు, ఎంత దానగుణం అయ్యా నీది, ఇంత దానగుణం నేను ఎక్కడ చూడలేదురా నాయన, ఇంత సత్యం నీకు మాత్రమే ఉంది అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయి వాళ్ళు సరే నాయన నీకేం కావాలో కోరిక మేము ఇచ్చేస్తాం, మేమేమన్నా ఇవ్వగలము, నువ్వేం కోరుకున్న నీ ధర్మానికి మేము మెచ్చుకున్నాం ఇస్తామనేసి అంటే అప్పుడు ఆయన ఏమంటాడు, నాకేం అక్కర్లేదు, ఇదే హరినామస్మరణ ప్రాణం పోయేటప్పుడు కూడా ఇదో ఈ నారాయణుడు ఉన్నాడే, ఈ కృష్ణుడు ఉన్నాడే, ఆయన్ని విడిచిపెట్టకుండా ఉండే అనుగ్రహాన్ని నాకు ప్రసాదించండి, ప్రాణం పోయే సమయంలో కూడా హరినామస్మరణ కావాలి అని అడిగాడనమాట. పోనీ అప్పుడైనా ఆకలిగా ఉంది, దాహంగా ఉంది, కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి ముందు, తర్వాత మాట్లాడుకుందాం అని అనలేదు. కేవలం హరినామం మాత్రమే చాలరు. పోనీ వాళ్ళ భార్యని అడిగితే వాళ్ళ భార్య కూడా నా భర్త ఏది అడిగాడో అదే కావాలనేసింది. వెంటనే పిల్లల్ని పరీక్షిద్దామని పిల్లల్ని అడిగితే మా అమ్మ నాన్న ఏది చెప్పారో అదే కావాలన్నారు. ఆ పిల్లల్ని చూస్తే నాకు నిజంగా కళ్ళమిట నీళ్ళు కాలుతున్న అంత గొప్ప పిల్లలు వాళ్ళు. అలాంటి సంస్కారం తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుంది. సరే అలాగా వాళ్ళు ఆ మాటలకు ఆశ్చర్యపోయారు. నిజానికి యమధర్మరాజుకి
హర్షడ్ వర్గాలు ఇలాంటివి బాధ, దుఃఖం, ఎమోషన్స్ అనేవి ఉండవన్నమాట. ఆయన ఇలాంటి వాటి అన్నిటికీ వ్యతిరేకి. అంత కఠినంగా ఉండే ఆయన కూడా మనసు వెన్నెలా కరిగిపోయింది అసలు. ఏంటయ్యా నాయనా నారాయణ, ఓరి నారాయణ, వీళ్ళ మనుషులు వీళ్ళ శరీరాలని మట్టితో చేసావా నారాయణ, భక్తితో చేసావా, ఇంత భక్తి కలిగి ఉన్నారు ఏమయ్యా స్వామి అనేసి ఒక్క క్షణం ఆయనంతటి వాడు కూడా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి నాయనా నేను మీకు వరం ఇస్తున్నాను, మీరు శాశ్వత వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మీకు అనేసి అన్న తర్వాత ఈ విషయం తెలుసుకున్న అయోధ్య వాసులందరూ వచ్చేసి చెగోట వచ్చేసి వీళ్ళ దగ్గరికి ఈయన దగ్గరికి వచ్చేసి మాకు కూడా నిన్నే నమ్ముకున్నావు కాబట్టి మమ్మల్ని కూడా నువ్వే చూడాలి, నువ్వు ఒక రాజువి, మమ్మల్ని విడిచిపెట్టకూడదు అనేసి అనగానే నాకు నమ్మి వచ్చిన వాళ్ళందరికీ నాకే స్థాయిని ఇచ్చావు, ఆ స్థాయినే ఇవ్వు అనేసి అన్నారు. అప్పుడెప్పుడో రాముడి దగ్గర ఉన్న ధర్మాన్ని ఇప్పుడు రంతిదేవుడి దగ్గర చూసాం. ఎంత గొప్పవాడు గోవింద. ఇటువంటి పరమ పవిత్రమైన రంతిదేవుడి చరిత్ర విన్న వాళ్ళం మనందరం చరిత్రార్థులమే. అలాంటి ఒక గొప్ప మనిషి పుట్టిన ఈ భూమిలో పుట్టిన వాళ్ళం మనందరం గొప్ప వాళ్ళమే గోవింద. అటువంటి పురాణాలు మనం తెలుసుకోవాలి, మన పిల్లలకి నేర్పించాలి. సనాతన ధర్మం గురించి పిల్లలకి వివరంగా చెప్పాలి. ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా హరినామం తప్ప వేరే ఏది వద్దని ఆయన గొప్పతనాన్ని, ఔదార్యాన్ని పిల్లలకి నేర్పించాలి గోవింద. ఇటువంటి గొప్ప కథల్ని మరిన్ని తెలుసుకుందాం. రోజుకి చిన్న చిన్నగా చెప్పుకుందాం. కేవలం 5-10 నిమిషాల్లో క్లుప్తంగా చెప్పుకుంటూ ఉందాం. అందరికి అర్థమయ్యే భాషలో చెప్దాం. భాగవతం విందాం, బాగుపడదాం, పిల్లలకి నేర్పిద్దాం, సనాతన ధర్మాన్ని గౌరవిద్దాం. మన పిల్లలకి తర్వాత తరానికి ఇచ్చే ఆస్తులు అంతస్తులు కాకుండా కేవలం మన ధర్మాన్ని ఇచ్చామంటే వాళ్ళ జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళగలరన్న నమ్మకం ప్రతి ఒక్క తల్లిదండ్రులకి రావాలి. ఇంత గొప్ప రంతిదేవుని కథలో పిల్లలు ఎంత స్పష్టంగా మా అమ్మా నాన్న మాటే అన్నారు కదా, మరి అలాంటి గౌరవం, అలాంటి గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది. అందుకే దయతో వినయంగా అందరినీ వేడుకునేది చక్కగా పురాణాలు వినండి, పిల్లలకి నేర్పించండి. చిన్న చిన్నగా చెప్తున్నాం, అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తున్నాం. వినండి, వినిపించండి, బాగుపడండి, బాగుపడదాం. భాగవతం విందాం, బాగుపడదాం. జై శ్రీరామ్ గోవింద.